వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం పీరియడ్ టేబుల్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత కూడా కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే రేడియో ధార్మికత గురించి చూద్దాం, ఓకేనా. సో ఏమంటారంటే న్యూక్లియర్ ఎనర్జీలో రేడియో యాక్టివిటీ అంటే ఏంటిది, ఓకేనా. దాని గురించి ఏంటి, ఎవరు చెప్పారు ఏంటి అనేది చూసుకొని దాని గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ మళ్ళీ ఈ క్వశ్చన్స్లో మనకి ఈ కెమిస్ట్రీలో ఎక్కడసారి పీరియడ్ టేబుల్ అవసరం అవుతుంది అనమాట. అందుకని చెప్పి రెఫర్ చేయడానికి పీరియడ్ టేబుల్ తీసుకున్నాను. ఒకవేళ అవసరం ఉంటే మనం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు జస్ట్ దీని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, ఓకేనా. సో మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, రేడియో యాక్టివిటీ దీన్ని రేడియో ధార్మికత పదార్థాలు లేదా రేడియో ధార్మికత మూలకాలు లేదా అణుధార్మికత మూలకాలు అని కూడా అంటారు, ఓకేనా. దీన్ని రేడియో ధార్మికత మూలకాలు అని కూడా అంటారు. ఏంటి సార్ అసలు ఏంటంటే, చూడండి సింపుల్గా డెఫినేషన్ మీరు చాలా పెద్దగా ఉండేది. స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ మోర్ దాన్ అటామిక్ నెంబర్ 82 విచ్ ఈజ్, ఓకేనా, ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా పార్టికల్. ఇలా చాలా పెద్దగా ఉండిద్ది. కానీ ఎవరైనా డెఫినేషన్ అడుగుతారా, 2 మార్కులకి డెఫినేషన్ రాయని ఇలా అడుగుతారా, అడగరు కదా. కాబట్టి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకున్నారంటే, చూడండి పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా. ఈ 118 ఎలిమెంట్లో మోర్ దాన్ 82 అటామిక్ నెంబర్ మోర్ దాన్ 82 అంటే పరమాణు సంఖ్య 82 కంటే ఎక్కువ. మోర్ దాన్ 82 82 కంటే ఎక్కువ ఏవైతే మూలకాలు ఉన్నాయో వాటిని ఏమంటారు అంటే రేడియో ధార్మికత మూలకాలు అంటారు, ఓకేనా. అండ్ ఇంతేకాదు, ఈ రేడియో ధార్మికత పదార్థాలు ఏం చేస్తాయంటే స్టేబుల్గా ఉండవు, అర్థమవుతుందా. ఇవి ఎలా ఉంటాయంటే నిశ్చలంగా కానీ అసలు నాన్ రియాక్టివ్ స్టేట్లో అస్సలు ఉండవు. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా గామా కిరణాలని ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఓకేనా. ఆల్ఫా బీటా గామా కిరణాలని ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఓకేనా. సో ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాటిని ఏమంటారంటే రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ అంటారు. ఒక్కసారి పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే అటామిక్ నెంబర్ మోర్ దాన్ 82 అంటే ఏముంది, ప్లంబం అంటే ఏంటిది, లెడ్, సీసం. ఎందుకు సార్ మరి సీసంని వదిలేసి సీసం తర్వాత నుంచి అంటే బిస్మత్, పొల్లోనియం, ఆస్టాటిన్ ఇవన్నీ ఎందుకు సార్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ అంటున్నారు, వీటి తర్వాత ఎందుకు రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ అంటే చూడండి ఏంటిది అంటే ప్రతి రేడియో ధార్మికత సమీకరణం నుంచి కూడా ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే చిట్ట చివరిగా వచ్చేది ఏంటిది అంటే ఈ యొక్క లెడ్ మాత్రమే. సో మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే న్యూక్లియర్ రియాక్టర్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి కదా. తారాపూర్ అని, నరోరా అని, కల్పకం ఇవన్నీ న్యూక్లియర్ రియాక్టర్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి కదా. రావణ్ బట్ట 1, రావణ్ బట్ట 2 ఇట్లా రాజస్థాన్లో, మన తమిళనాడులో కొత్తగా పెడుతున్నారు కదా. కాకినాడలో కూడా, బందర్లో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా దేంతో వాటి యొక్క గోడలు, వాటి యొక్క అవుటర్ స్పేస్ దేంతో తయారు చేస్తారు అంటే సో ఆ గోడల్లో ఏం కలుపుతారంటే లెడ్, సీసాన్ని కలుపుతారు. ఎందుకని ఒకవేళ అది ఫెయిల్ అయ్యి లేదా దాని నుంచి ఆ యొక్క రియాక్షన్స్ వెలువడే ఆల్ఫా బీటా గామా కిరణాలు ఇవన్నీ కూడా బయటికి ఎమిట్ అయితే ఏమవుతుంది, గామా కిరణాలు బయటికి ఎమిట్ అయితే ఏమవుతుంది, క్యాన్సర్స్ వస్తాయి, అవునా. సో జంతువులకు కానీ మొక్కలకు కానీ సో మనుషులకు కానీ ఏమవుతుంది అంటే డేంజర్ అవుతుంది. కాబట్టి సో అందుకని చెప్పి ఏం చేస్తారు ఈ యొక్క లెడ్ని ఎండ్ ప్రోడక్ట్ కింద. సో ఈ లెడ్ అనేది రేడియో ధార్మికత ఈ యొక్క సమీకరణాల నుంచి ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి, ప్రతి సమీకరణంలో కూడా ఏమొస్తుంది అంటే చూడండి లెడ్ మాత్రమే వస్తుంది. మనకి సిరీస్ ఉన్నాయి కదా, ఆంట్ అని, ఆక్టీనియం సిరీస్, ఓకేనా, ఇలా ఉన్నాయి కదా. సో థోరియం సిరీస్ అని, వీటిలో ఎండ్ ప్రొడక్ట్ ఏంటంటే లెడ్. సో కాబట్టి మోర్ దాన్ 82 అటామిక్ నెంబర్ మోర్ దాన్ 82 ఉన్న ప్రతి మూలకాన్ని కూడా రేడియో ధార్మికత పదార్థాలు అనే అంటారు. ఇవి ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా గామా అనే కిరణాన్ని విడుదల చేస్తూ ఉంటాయి, ఓకేనా. ఆల్ఫా బీటా గామా అనే కిరణాన్ని ఎప్పుడు కూడా విడుదల చేస్తూ ఉంటాయి. ఇది మీరు గమనించాలి, సరేనా. అయితే చూడండి ఈ యొక్క రేడియో ధార్మికత పదార్థాల గురించి మొట్టమొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రేడియో ధార్మికత పదార్థాల గురించి సో మొట్టమొదటిగా కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే హెన్రీ బెక్వరల్. అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చూడండి సహజ రేడియో సహజ
రేడియో ధార్మికత మూలకాల గురించి మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. అంటే న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ డిస్కవర్డ్ బై లేదా న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ సెట్ బై ద సైంటిస్ట్ ఎవరు అంటే హెన్రీ బెక్వరల్. ఓకేనా, హెన్రీ బెక్వర్. మరి ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ కృత్రిమ రేడియో ధార్మికత మూలకాల గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేడం ఐరిన్ క్యూరీ. ఎవరిమా? మేడం క్యూరీ కాదు, మేడం ఐరిన్ క్యూరీ. ఎవరిమా? మేడం క్యూరీ వాళ్ళ యొక్క డాటర్, మేడం క్యూరీ వాళ్ళ యొక్క కూతురు. ఓకేనా, సో ఎవరు? మేడం ఐరిన్ క్యూరీ. మేడం ఐరీ క్యూరీ ఈమె ఎవరు అంటే మేడం క్యూరీ యొక్క కూతురు. ఓకేనా, ఈమె ఏం కనిపెట్టారు అంటే కృత్రిమ రేడియో ధార్మికత పదార్థాల గురించి పరిశోధన చేసి దాన్ని కనిపెట్టారు. ఓకేనా, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ఎవరు సార్ డిస్కవర్ చేశారు అంటే మేడం ఐరిన్ క్యూరీ. మేడం క్యూరీ కాదు, మేడం ఐరిన్ క్యూరీ, మేడం క్యూరీ వాళ్ళ డాటర్. ఓకేనా, సో న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ కనిపెట్టింది ఎవరు అంటే హెన్రీ బెక్వరల్. ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ కనిపెట్టింది ఎవరంటే మేడం ఐరిన్ క్యూరీ. ఓకేనా, మరి ఎలాగో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మరి మేడం క్యూరీ ఏం చెప్పారు సార్ అంటే చూడండి. మరి మేడం క్యూరీ గారు కనిపెట్టింది ఏంటిది అంటే మేడం క్యూరీ ఈమె ఏం కనిపెట్టారంటే రేడియంని కనిపెట్టారు. రేడియం. ఓకేనా, ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఏనా నా క్లాస్ కరెక్ట్గా వినుంటే టక్కుని చెప్పేస్తారు. రేడియం అనేది ఎక్కడ ఉంటుంది, ఏ పీరియడ్లో ఉంటుంది, ఏ గ్రూప్లో ఉంటుంది, ఏ బ్లాక్లో ఉంటుంది. ఓకేనా, సో ఈ రేడియం అనేది ఎస్ బ్లాక్, ఈ రేడియం అనేది సెకండ్ గ్రూప్, ఈ రేడియం అనేది 7th పీరియడ్, రేడియం అనేది సెకండ్ పీరియడ్ సెకండ్ గ్రూప్, రేడియం అనేది సెకండ్ గ్రూప్, 7వ పీరియడ్, బ్లాక్ వచ్చేసి ఎస్ బ్లాక్. అర్థమవుతుందా? మరి దీని యొక్క అటామిక్ నెంబర్ రేడియంకి దగ్గరగా ఉండేది ఏంటిది? రేడియంకి దగ్గరగా ఉండేది ఏంటిది? ఫ్రాన్సియం. ఫ్రాన్సియమే కదా. మరి ఫ్రాన్స్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 87. అంతేనా? ఇప్పుడు రేడియం ఎంత అవుతుంది? 88. అంతేనా? ఒకసారి చెక్ చేద్దామా? చూడండి ఒకసారి, చూడండి. ఫ్రాన్సియం 87, రేడియం 88. నాకు నిజంగా రేడియం అటామిక్ నెంబర్ నాకు తెలీదు, నిజంగానే తెలీదు. కానీ నేను ఎలా చెప్పాను 88 అని? 88 అని ఎలా చెప్పాను? ఇది సెకండ్ గ్రూప్లో చివరి ఎలిమెంట్గా వచ్చింది. నేను పీరియాడిక్ టేబుల్ ఆ విధంగానే నేర్చుకున్నాను. సో ఎక్కడ ఏ ఎలిమెంట్ వచ్చింది అనేది ఒక ఐడియా, నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి దాని మీద టైం ఎక్కువ స్పెండ్ చేసి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది పీరియాడిక్ టేబుల్లో నేను టైం స్పెండ్ చేశాను. కాబట్టి ఈ రేడియం అనేది సెకండ్ గ్రూప్లో వచ్చింది, 7th పీరియడ్లో వచ్చింది అని నాకు గుర్తుంది. కాబట్టి 7th పీరియడ్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఫ్రాన్సియం. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఫ్రాన్సియం. ఈ ఫ్రాన్సియం అనేది 87. నాకు ఆల్రెడీ తెలుసు 87 అని. ఎందుకని? 2, 10, 18, 36, 54, 86. మరి 86 తర్వాత ఏముంటుంది? 87. మరి 87 పక్కనే ఉండేది ఏంటిది? మన రేడియమే. కాబట్టి మేడం క్యూరీ గారు కనిపెట్టిన రేడియమే కాబట్టి దాని అటామిక్ నెంబర్ అంతా 88. కాబట్టి ఏ అటామిక్ నెంబర్ ఇచ్చినా 90% మ్యాక్సిమం కనిపెట్టేయచ్చు. ఓకేనా, విత్ పీరియాడిక్ టేబుల్. అది కూడా పీరియాడిక్ టేబుల్ మన మైండ్లో ఉండాలి. ఓకేనా, సరే చూడండి. అంటే ఇప్పుడు మేడం క్యూరీ గారు కనిపెట్టిందేమో రేడియం, మేడం ఐరిన్ క్యూరీ గారు కనిపెట్టిందేమో ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. హెన్రీ బెక్వరల్ మొట్టమొదటిసారిగా సహజమైన న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ కనిపెట్టిందేమో రూదర్ఫోర్డ్ గారు కూడా దీని మీద చాలా పరిశోధన చేశారు. రూదర్ఫోర్డ్ కూడా రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ మీద చాలా పరిశోధన చేశారు. ఓకేనా, సో సహజమైన రేడియో యాక్టివిటీ మూలకాలను కనిపెట్టింది మాత్రం హెన్రీ బెక్వరల్. అయితే వీటి యొక్క ప్రమాణాలు ఏంటి సార్ అంటే, ఒకటి అతిపెద్ద ప్రమాణం ఏంటి అని అడుగుతారు. అతిపెద్ద ప్రమాణం వచ్చేసి క్యూరీ. అతిపెద్ద ప్రమాణం క్యూరీ ఏంటి సార్ అదంటే 3.7 × 10⁻10 డికే పర్ సెకండ్. అంటే విస్ఫోటనాలు ఒక సెకండ్కి ఇన్ని విస్ఫోటనాలు జరుగుతాయని అర్థం. డికే అంటే అది విస్ఫోటనాలు, ఒక సెకండ్కి అన్ని విస్ఫోటనాలు జరుగుతాయని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటిది అంటే చూడండి, రూదర్ఫోర్డ్ ఇది కూడా ప్రమాణమే. రూదర్ఫోర్డ్ ఆర్. ఓకేనా, RF అని ఇలా రాస్తారు. R క్యాపిటల్ రాసి స్మాల్ f రాస్తారు. ఓకేనా, ఎంత సార్ అంటే 10⁻6.
ఓకేనా. 10⁻⁶ డికే పర్ సెకండ్. ఓకే. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఆ తర్వాత వచ్చేసి బెక్వరల్ ఎంత అంటే 1 డికే పర్ సెకండ్. 1 డికే పర్ సెకండ్. ఓకేనా. బెక్వరల్ ఎంత అంటే 1 డికే పర్ సెకండ్. అయితే 1 డికే పర్ సెకండ్. ఓకేనా. బెక్వరల్ అంటే 1 డికే పర్ సెకండ్. ఓకేనా. సరే, అంటే అతి చిన్న ప్రమాణం వచ్చేసి బెక్వరల్, అతి పెద్ద ప్రమాణం వచ్చేసి క్యూరీ. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సరే, ఇంకా ఏమైనా కవర్ అవ్వకపోతే బిట్స్లో మనం కవర్ చేసుకుందాం. ఇప్పుడు బిట్స్ చూసుకుందాం ఒక్కొక్కటి. చూడండి, సో పీరియాడిక్ టేబుల్ అవసరం వస్తుందేమో, దాన్ని కూడా మనం రిఫర్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్? ఈ క్రింది వాటిలో ఏది రేడియో ధార్మికత మూలకం కాదు? అని అడుగుతున్నారు. అంటే ఏంటిది? అటామిక్ నెంబర్ మోర్ దాన్ 82 ఏదున్నా సరే అది రేడియో యాక్టివిటీ ఎలిమెంటే, దానికంటే ముందు ఉంటే రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ కాదు. ఇప్పుడు చూద్దామా. థోరియం ఏ బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఈ థోరియం అనేది అటామిక్ నెంబర్ ఎంత? 92. అవునా. ఆ ఎఫ్ బ్లాక్లో కూడా దేనిలో వస్తాయి? లాంటానాంలో వస్తాయా, యాక్టినైడ్స్లో వస్తాయా? యాక్టినైడ్స్లో వస్తాయి. ఓకేనా. యాక్టినైడ్స్లో అంటే ఇది ఎఫ్ బ్లాక్లో, యాంతానాంలో 92 ఎలిమెంట్. ఇది అర్థమవుతుందా? సరే, ఇది చూద్దామా. యురేనియం, ఇది కూడా ఎఫ్ బ్లాకే, 90th ఎలిమెంట్, 90వ ఎలిమెంట్. ప్లూటోనియం నాకు ఎంతో తెలియదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తెలియదు అనుకుందాం. ఓకేనా. తెలియదు కానీ నేను మీకు పీరియాడిక్ టేబుల్ బేసిక్ ఇచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఈ యొక్క 92 తర్వాత మాత్రమే ప్లూటోనియం ఉన్నాయి. అంటే గ్రహాల గురించి మూలకాలను ఇచ్చారు ప్లూటోనియం. ఆ ప్లూటోనియం తర్వాత, ఓకేనా, ప్లూటోనియం తర్వాత ఇంకా ఏమున్నాయి అంటే మన మెండలీఫ్ కానీ, నొబీలియం కానీ, మెండలీఫ్ కానీ ఇట్లా చెప్పుకున్నాం కదా. సో నొబీలియం కానీ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫెర్మి కానీ ఇలా ఉన్నాయి అనుకున్నాం. అంటే మనకేం ఐడియా ఉంది? థోరియం యురేనియంకి అండ్ మన నొబీలియంకి, మెండలీయంకి, మళ్ళీ ఇతను ఫెర్మికి మధ్యలో ఎవరున్నారు? ప్లూటోనియం. ఓకేనా. అంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియపోయినా ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం వెళ్తే కనుక, సో అంటే 92 తర్వాత మాత్రమే ఈ యొక్క ప్లూటోనియం వస్తుందని ఐడియా ఉంది. ఎంతైతే ఏంటి మనకి 82 దాటిందా లేదా? 82 దాటింది కదా. 82 దాటింది కాబట్టి ఇదేమవుతుంది? రేడియో యాక్టివిటీ ఎలిమెంటే అవుతుంది. ఇది రేడియో యాక్టివిటీ వెళ్ళబడుతుంది. ఇది కూడా రేడియో యాక్టివిటీ ఎలిమెంటే అవుతుంది. మరి ఇది టైటానియం ఎక్కడ వస్తుంది? స్కాండియం. అటామిక్ నెంబర్ ఎంత? 21. తర్వాత ఎందుకని? సరే చూడండి, మీరు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకోవాలి. అన్ని రిఫరెన్స్ కూడా చూసుకోవాలి. హైడ్రోజన్, లీథియం, సోడియం, పొటాషియం 1 2 3 4 అంటే ఏంటిది? ఇది ఫోర్త్ పీరియడ్ తర్వాత ఇదేంటా? 19 తర్వాత ఏంటిది? కాల్షియం ఎంత? 20 తర్వాత ఏమొస్తుంది? స్కాండియం, వినీడియం, టైటానియం. అవునా. టైటానియం. కాబట్టి ఏముంటుంది? 21 22 23. 82 దాటిందా? దాటలేదు కదా. మరి 82 దాటినప్పుడు ఇది రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ అవుతుందా? అవ్వదు కదా. అండ్ ఇంకోటి ఏంటి? ఇది ఫస్ట్ పీరియడ్, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్. ఇదేంటిది? ఫిఫ్త్ గ్రూపు. లేదు అలా వద్దు అనుకుంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, 3B, 4B, 5B. ఇది 5B. ఓకేనా. సో అలా కూడా కాదు అనుకుంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఇది 4వ గ్రూప్కి సంబంధించినది. ఈసారి క్వశ్చన్ ఇలా అడగచ్చా? 4వ పీరియడ్కి సంబంధించి 5వ గ్రూప్కి సంబంధించిన మూలకం ఏది? 4వ పీరియడ్ 5వ మూలకం, 5వ గ్రూపు ఇదే కదా. ఈసారి చూడండి, 5Bకి సంబంధించి 4th పీరియడ్కి అని అడగచ్చు కదా. సో ఈ విధంగా ఇక్కడ ఎనాలిసిస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎనాలిసిస్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు టైటానియం ఎంత అవుతుంది? టైటానియం 23. అంటే ఏంటిది? రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ కాదు. ఓకేనా. ఇంత ఎనాలిసిస్ కూడా వద్దు, జస్ట్ ఫాస్ట్గా మైండ్ క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు. ఓకేనా. ఒకసారి పీరియడ్ గ్రూప్ చూద్దామా? చూడండి,
ఓకే, స్కాండియం, టైటానియం, ఇరీడియం కదా, టైటానియం, ఇరీడియం. ఓకే ఓకే సరే, నో ప్రాబ్లం. ఎందుకంటే 82 కంటే ముందే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకసారి చూడండి, స్కాండియం తర్వాత టైటానియం వచ్చింది. ఓకేనా, స్కాండియం తర్వాత టైటానియం వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మేరీ క్యూరీ ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతిని పొందారు? మేడం క్యూరీ రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ దూస్ డిస్కవరీ. ఓకేనా, మేడం క్యూరీ రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ దూస్ డిస్కవరీ. ఓకేనా, దేనికి? చూడండి, రేడియంకే కదా, రేడియంని కనిపెట్టినందుకే ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకేనా, సో ఏ సంవత్సరం సార్ అంటే గుర్తుపెట్టుకోండి, 1911 సంవత్సరంలో ఈమె రేడియంని కనిపెట్టినందుకు గాను ఏమిచ్చారు అంటే, రేడియంని కనిపెట్టినందుకు గాను 1911లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకేనా, రేడియం. ఇంతకు కూడా దీని గురించి చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ బాండ్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కంబైనింగ్ ఆటమ్స్? అణువులను కలపడం ద్వారా అణువులు ఏర్పడే రసాయన బంధం ఏంటిది? అసలు గుర్తుపెట్టుకోండి, ఒక రసాయన బంధం అంటే కెమికల్ బాండ్ ఏర్పడాలంటే వాటి మధ్య బలాలు ఎలా ఉండాలంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, అంటే ఎలక్ట్రోస్టాటిక్ యొక్క బలాలు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏర్పడతాయి. లేదు, ఒకవేళ ఒక ప్రోటానికి ఒక న్యూట్రాన్కి మధ్య బలంగా కావాలి అంటే అప్పుడు ఏ బలం వచ్చింది అంటే న్యూక్లియర్ బలం. ఓకేనా, అంటే న్యూక్లియర్ శక్తి. ఓకేనా, కేంద్రక బలాలు అంటారు. ఇవి మాత్రమే వస్తాయి. రసాయనిక బంధాలు ఏర్పడాలంటే వాటి మధ్య ఎలా ఉండాలి అంటే బంధాలు ఎలక్ట్రోస్టాటిక్ బంధాలు అయి ఉండాలి. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిక్ బలాలు అయి ఉండాలి. లేదు, ఒక ప్రోటాన్కి న్యూట్రాన్కి అంటే కేంద్రకం మధ్యలో, ప్రోటాన్ న్యూట్రాన్ ఎక్కడ ఉంటాయి? కేంద్రకంలో ఉన్నాయి కదా, వాటి మధ్య బలాలు ఎలా ఉంటాయి? అణుబలాలుగా ఉంటాయి. ఓకేనా, అణు కేంద్రక బలాలు అంటారు. సో అణు కేంద్రక లేదా శక్తి అని కూడా అంటారు. సో ఇలా ఉండాలి. ఓకేనా, కాబట్టి చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ బాండ్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కంబైనింగ్ ఆటమ్స్? అణువులను కలపడం ద్వారా అణువుల మధ్య ఏర్పడే రసాయన బంధం ఎలా ఉంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ బలం. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ ఎప్పుడు అంటాం? ఒక ప్రోటాను ఒక న్యూట్రాను కేంద్రకంలో ఉండే వాటి మధ్య ఫోర్స్ని ఏమంటారు అంటే న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. ఓకేనా, సో ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ తెలిసిందే కదా. ఓకేనా, సరే, షార్ట్ రేంజ్ ఫోర్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి, హూ ఇన్వెంటెడ్ ది రేడియో యాక్టివిటీ? రేడియో ధార్మికతను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఎవరు? హెన్రీ బెక్వెరల్. ఎందుకని? సహజ రేడియో ధార్మికతను కనిపెట్టింది హెన్రీ బెక్వెరల్. కానీ ఇక్కడ కృత్రిమాన్ని ఇస్తే ఏం పెడతారు? కృత్రిమ రేడియో ధార్మికత అంటే సో మేడం ఐరిన్ క్యూరీ. ఓకేనా, మేడం ఐరిన్ క్యూరీ. ఓకేనా, సరే. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ పిచ్ బ్లెండ్ రిలేటెడ్ టు? పిచ్ బ్లెండ్ అనేది దేనికి సంబంధించినది? తెలుసు కదా మనందరికీ. చూడండి, యాక్చువల్గా యురేనియం 233, యురేనియం 235, యురేనియం 238. ఓకేనా, ఇలా వాడతాం కదా మనం. యురేనియం 90. ఓకేనా, యురేనియం. ఓకేనా, సరే చూడండి, యురేనియం. ఓకేనా, 238. ఇవన్నీ ఏంటి అంటే ఐసోటోపులు. అవునా, ఇవన్నీ ఐసోటోపులు. అయితే ఈ ఒకసారి బిట్ ఎలా అడిగారంటే యురేనియం అని డాష్ ఇచ్చేసి, ఓకేనా, 233, 235, 238 ఇలా ఇచ్చారు. అప్పుడు ఆప్షన్ ఏమైంటుంది? ఖచ్చితంగా 238 పెట్టాలి. ఎందుకని? ఎగ్జాక్ట్గా దాని యొక్క అణుభారం అనేది ఇంచుమించుగా 238 ఉంటుంది. నార్మల్గా దాని యొక్క సహజంగా దొరికేది ఎలా ఉండిద్ది అంటే 238 అణుభారం మాత్రమే ఉండిద్ది. మరి ఇవన్నీ ఏంటివి? వాటి యొక్క ఐసోటోప్స్ని మనం వాడతాం. ఎక్కడ? న్యూక్లియర్ రియాక్టర్లో ఐసోటోప్స్ని వాడతాం. న్యూక్లియర్ రియాక్టర్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మి. ఇవన్నీ తెలిసిందే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సరే, ఈ 233 వాడతాం, 235 వాడతాం, 238 వాడతాం. కాకపోతే 238 ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టాలి. ఎందుకు అంటే దాని యొక్క అణుభారం అదే 92 to 238. ఓకేనా, సరే. అయితే ఈ యురేనియం యొక్క ఎగ్జాక్ట్గా ఓర్ ఏంటి అంటే, ఓకేనా, దీని యొక్క ఓర్ ధాతు అంటారు. అవునా, సో దీని ఓర్ ఏంటి అంటే పిచ్ బ్లెండ్. ఓకేనా, పిచ్ బ్లెండ్. ఓకేనా, పిచ్ బ్లెండ్. సో ఏంటిది అంటే U3O8 అంటారు.
U3O8 ఓకేనా, U3O8 ఓకేనా, U3O8. అంతేకాదు దీన్ని ఎలా అంటారు, దీన్ని ఇంకా ఏమంటారు, ఎల్లో కేక్ అని కూడా అంటారు. అవునా, ఎల్లో కేక్ అని కూడా అంటారు. ఓకేనా, సో పిచ్ బ్లెండ్ అనేది దేని ధాతువు అంటే, ఓకేనా, సో ఇది ఏంటిది, యురేనియం. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క యురేనియంకి U3O8 అని కూడా అంటారు. ఇంకా ప్లూటోనియం తెలుసు కదా, ప్లూటోనియం కాంబినేషన్ ఆఫ్ అంటే మిక్సింగ్ ఆఫ్ యురేనియం అండ్ ప్లూటోనియం. ఓకే, యురేనియం అండ్ థోరియం యొక్క కాంబినేషన్ ఏమంటారు, ప్లూటోనియం అంటారు. ఓకేనా, సరే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, యురేనియం. ఓకే, మరి థోరియం సంగతి ఏంటి, థోరియం యొక్క ఓర్ ఏంటిది, లేదా దాని యొక్క ఖనిజం ఏంటిది, మినరల్. ఓర్ అన్నా మినరల్ అన్నా దాదాపు ఒకటే కదా. సో దాని యొక్క థోరియం యొక్క ఖనిజం ఏంటిది, మోనోజైట్. ఓకేనా, మోనోజైట్ దీనికి వాడతారు. మోనోజైట్ దీని యొక్క ధాతువు ఏమో మోనోజైట్, దీని యొక్క ధాతువు లేదా ఖనిజం ఏమో మోనోజైట్. ఈ యురేనియం యొక్క ఖనిజం లేదా ధాతువు ఏమవుతుంది, పిచ్ బ్లెండ్ U3O8. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ దట్ ఈస్ an abundant source of concentrated energy and which was discovered in 1789, so which has an atomic number 92. దట్ ఈస్ చాలా పెద్దగా ఇచ్చారు కదా, కానీ మనకి కీవర్డ్ ఎక్కడ దొరుకుతుంది, కీవర్డ్ ఏంటిది అంటే అటామిక్ నెంబర్ 92. కేంద్రీకృత శక్తి యొక్క సమృద్ధిగా ఉండే రేడియో ధర్మగల లోహం మరియు దీనిని 1789లో కనుగొనబడింది. దీని యొక్క పరమాణు సంఖ్య 92గా కలిగి ఉంది. అయితే ఓకేనా, అది ఏ పరమాణు అన్నారు, 92గా ఉండేది ఏంటిది, యురేనియమే కదా. సో యురేనియం అంటే ఇక్కడ మీరు ఇంకా ఏం అబ్జర్వ్ చేయొచ్చు, దీనిని 1789లో కనిపెట్టారని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, అంటే దీన్ని 1789లో కనిపెట్టారు, దీనికి అటామిక్ నెంబర్ 92 కాబట్టి దాని పేరేంటిది, యురేనియం. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాం. సిలికాన్ అంటే తెలుసు కదా, నార్మల్గా మనకు దొరికే ఇది. నెక్స్ట్, ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఏ ప్రోటాన్ బై ఏ న్యూట్రాన్ విత్ ఇన్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్. పరమాణువులోని న్యూట్రాన్ ద్వారా ప్రోటాన్ పై ప్రయోగించే శక్తిని ఏమంటారు, ఆటమ్ బాంబులో జరిగేది ఇదే కదా. ఒక చిన్న న్యూట్రాన్ని బాంబ్ బేడింగ్ చేపిస్తామంటాం. అవునా, ఒక చిన్న న్యూట్రాన్ని పెద్ద ఈ యొక్క ప్రోటాన్కి బాంబ్ బేడింగ్ చేపిస్తూ ఉంటారు కదా. సో ఇదేంటిది చెప్పండి, రసాయన బంధాలు అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అవునా, అదే కేంద్రకంలో ఉండే ప్రోటాన్ న్యూట్రాన్ల మధ్య ఉండే బంధం, వాటి యొక్క ఫోర్స్ మధ్యలో ఏముంటుంది, న్యూక్లియర్ ఫోర్స్. ఓకేనా, న్యూక్లియర్ ఫోర్స్. ఓకేనా, సరే నెక్స్ట్ వచ్చేసి ది ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ఆటమ్స్ ఈస్ కాల్డ్. ఓకేనా, అణువుల మధ్య పొందే శక్తిని ఏమంటారు, న్యూక్లియర్ ఫోర్సే. హీట్ ఎనర్జీయా కాదు, కెమికల్ ఎనర్జీయా కాదు, సోలార్ ఎనర్జీ అసలే కాదు కదా. సో న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. ఓకేనా, సరే న్యూక్లియర్ శక్తి. బాండ్స్ మేడ్ ఆఫ్ లార్జ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, మూలకాలు పెద్ద అణువులతో చేసే బంధాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మూలకాలు పెద్ద అంటే ఏంటి అసలు, దాని యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ ఉండాలి. అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటే, పరమాణు సంఖ్య ఎక్కువ ఉంటే ఏమైంది, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి. SPDKLMN ఇలా పెరుగుతూ ఉంటాయి. పెరిగితే ఏమైంది, చిట్ట చివరి యొక్క కక్ష వరకు కూడా ఈ న్యూక్లియర్ కేంద్రకం నుంచి బలాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కష్టమవుతుంది. ఓకేనా, పెద్ద అణువులు ఉన్నప్పుడు పెద్ద అణువులు వేరే అణువులతో కానీ వేరే ఇంకా మాలిక్యూల్తో కానీ ఓకేనా ఇవి రియాక్ట్ అవ్వాలి అంటే ఈ కేంద్రకం నుంచి బలాలు మనకి యొక్క ఫోర్స్ అనేవి ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని అవి పెద్ద అణువులు కాబట్టి నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగిపోతాయి. ఫస్ట్ KLMN ఓకేనా ఇలా ఓ వరకు ఇలా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి సో కేంద్రకం నుంచి బలాలని సప్లై చేయడం కూడా సో తగ్గిపోతుంది, ఎనర్జీని తగ్గిపోతుంది. కాబట్టి అవి తొందరగా బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు, అంటే బంధాలలో పార్టిసిపేట్ చేయవు. కాబట్టి అవి ఎలాంటి బంధాలు అవుతాయి చూడండి, వెరీ వీక్ బలహీనమైన బంధాలను ఏర్పరుస్తాయి. ఓకేనా, బలహీనమైన బంధాలు
బలహీనమైన బంధాలని ఏర్పరుస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. ఓకే చూడండి, యాక్చువల్గా మనకి ఈ కెమికల్ బాండ్స్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ అయానిక్ బాండ్. ఓకేనా, అయానిక బంధం, అయానిక బంధం. ఆ తర్వాత వచ్చేసి మనం చూడాల్సింది ఏంటంటే ఓకేనా కోవలెంట్ బాండ్, సంయోజనీయ బంధం, సంయోజనీయ బంధం. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటిది అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, సమన్వయ సంయోజనీయ, సమన్వయ సంయోజనీయ బంధం. ఓకేనా, ఇవి కదా మనం చూడాల్సినవి. ఓకే చూడండి, అయితే చూడండి ఈ యొక్క అయానిక బంధం అంటే అయనైజేషన్, అదే అయానిక్ బాండ్, అయానిక్ బాండ్. ఈ యొక్క అయానిక్ బాండ్ కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు అంటే కోషల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కోషల్. ఇప్పటి వరకు అడగలేదు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సరే నెక్స్ట్ సంయోజనీయ బంధం. ఈ యొక్క సంయోజనీయ బంధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి గిల్బర్ట్ న్యూటన్, గిల్బర్ట్ న్యూటన్ లూయిస్, గిల్బర్ట్ న్యూటన్ లూయిస్. న్యూటన్ వేరు, గిల్బర్ట్ వేరు, లూయిస్ వేరు, కానీ ఇదంతా ఒకటే శాస్త్రవేత్త. గిల్బర్ట్ ఏం చెప్పాడు మనకి, గిల్బర్ట్ భూమికి కూడా అయస్కాంత లక్షణం ఉంది అని చెప్పాడు, విలియం గిల్బర్ట్, అతను వేరు. నెక్స్ట్ న్యూటన్ తెలుసు కదా, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్, విశ్వ గురుత్వాకర్షణ బలాల గురించి చెప్పారు. న్యూటన్ ఫస్ట్ లా సెకండ్ లా గమన సిద్ధాంతాలు కూడా చెప్పారు, ఆయన వేరు. లూయిస్ వేరు. అంటే ఈ అన్ని కలిపి ఒక శాస్త్రవేత్త అనమాట, వేరు వేరు అనుకోకండి. చూడండి గిల్బర్ట్ న్యూటన్ లూయిస్ అనేది ఒకటే శాస్త్రవేత్త పేరు, ఒకటే శాస్త్రవేత్త పేరు, విడివిడిగా చదవకండి సరేనా. నెక్స్ట్ ఈ యొక్క సమన్వయ సంయోజనీయ బంధం కనిపెట్టారంటే సాడ్జ్విక్, సాడ్జ్విక్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఓకేనా, సాడ్జ్విక్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. అయనైజేషన్ బాండ్, అయనీకరణ బంధాలను కనిపెట్టింది డబ్ల్యూ కోషల్. సంయోజనీయ బంధం, సంయోజనీయ బంధం అంటే కోవలెంట్ బాండ్ కనిపెట్టిందేమో గిల్బర్ట్ న్యూటన్ లూయిస్. సమన్వయ సంయోజనీయ బంధం అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కనిపెట్టింది ఎవరు అంటే సెడ్జ్విక్. అవునా, మరి అయానిక బంధం తెలుసు కదా ఏంటిది, ట్రాన్స్ఫర్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ టు అనదర్ ఆటమ్. ఓకేనా, ఒక ఆటం నుంచి ఒక అణువు లేదా ఒక పరమాణువు యొక్క ఒక ఎలక్ట్రాన్ని వేరొక పరమాణువు లేదా అణువుకి ట్రాన్స్ఫర్ చేయడం. ఓకేనా, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్, బదిలీ చేయడం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంయోజనీయ బంధం, సంయోజనీయ బంధం అంటే ఏంటిది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సరే ఎలక్ట్రాన్లు పంచుకోవడం. సమన్వయ సంయోజనీయ బంధం ఏంటిది అంటే ఏంటంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా బదిలీ చేస్తాయి. ఓకేనా, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కంప్లీట్ గా వేరొక బాండ్, వేరొక మూలకానికి కానీ వేరొక కాంపౌండ్ కానీ వేరొక మాలిక్యూల్ కానీ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకేనా, సరే అయితే చూడండి, సో అయితే ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే సింగిల్ బాండ్స్ ఏమున్నాయి, డబుల్ బాండ్స్ ఏమున్నాయి, త్రిబుల్ బాండ్స్ ఏమున్నాయి అంటే ఈ యొక్క ఏకబంధాలు, ద్విబంధాలు, త్రికబంధాలు ఇలా అడుగుతూ ఉంటారు అనమాట. ఒకసారి చూడండి సింగిల్ బాండ్స్ ఏమేమి ఉంటాయి. ఓకేనా, ఏకబంధాలు సింగిల్ బాండ్స్ ఏముంటాయి, నేను ఏం చెప్తానో అలా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రాసుకోండి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఓకేనా, సరే సింగిల్ బాండ్స్ ఏముంటాయి అంటే చూడండి సింగిల్ బాండ్స్ హైడ్రోజన్ హీలియం. నెక్స్ట్ వచ్చేసి చూడండి తర్వాత వచ్చేసి HF2, ఆ తర్వాత వచ్చేసి చూడండి హీలియం అన్న HF, HCl, HBr, HI,
ఆ తర్వాత వచ్చేసి చూడండి ఓకే చూడండి హీలియం అన్న హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హెచ్ఐ, F2, Cl2, Br2, I2. ఓకేనా చూడండి ఒకసారి దీన్ని పక్కన పెడితే ఓకేనా దీన్ని పక్కన పెడితే చూడండి హెచ్ఎఫ్ అన్న సో ఇదేంటిది ఇదేంటి ఫ్లోరిన్, ఇది క్లోరిన్, ఇది బ్రోమిన్, ఇది అయోడిన్. ఏ గ్రూపు 17th గ్రూప్. కాకపోతే ఏమి ఆడైనాయి పక్కన హెచ్ ఆడైనాయి అంతే. ఓకేనా చూడండి F2, Cl2, Br2, I2, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏమైనా సో మాలిక్యూల్స్ అంటే ఒకే రకమైన అణువులు రెండు ఉంటే వాటిని ఏమంటారు మాలిక్యూల్స్ కదా. సో F2, Cl2, Br2, I2 ఇవన్నీ కూడా ఏకబంధాలు ఉంటాయి అంటే సింగిల్ బాండ్ని ఓకేనా ఇవి చూపిస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి డబుల్ బాండ్ చూద్దామా. చూడండి డబుల్ బాండ్ వచ్చేసి చూడండి ద్విబంధాలు. డబుల్ బాండ్ ఏమేమి ఫామ్ అవుతాయి అంటే చూడండి CO2 ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి చూడండి C2H4 ఇథిలీన్ ఓకేనా ఇథిలీన్. ఇవి కూడా ఇందులో ఏం ఏర్పడతాయి అంటే యాక్చువల్గా 1 పై బాండ్ ఏర్పడుతుంది, 1 సిగ్మా బాండ్ కూడా ఏర్పడుతుంది ఓకేనా ద్విబంధాలలో. అయితే పై బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ దెన్ కంపేర్ టు సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది సిగ్మా బాండ్ అనేది. ఎందుకంటే పై బాండ్తో పోల్చుకుంటే సిగ్మా బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది ఓకేనా. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. పై బాండ్ ఎక్కువగా బంధం ఎక్కువ గట్టిగా ఉండిద్ది అనమాట. ఈ యొక్క సిగ్మా బాండ్ పై బాండ్ వచ్చేసి అట్లా ఉండదు ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిగ్మా బాండ్ అనేది ఓకేనా స్ట్రాంగ్ బాండ్ ఓకేనా. సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ అనేది ఓకేనా అంతగా స్ట్రాంగ్ బాండ్ కాదు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇక త్రిబంధాలు వస్తే త్రికబంధాలు ఓకేనా. సో త్రికబంధాలు వచ్చేస్తే ఏముంటాయి అంటే N2 C2H2 దీన్ని ఏమంటారు ఇథిలీన్, అది ఎసిటిలీన్, ఇది ఇథిలీన్ ఓకేనా. సో C2H2 ఇవి త్రికబంధాలు. ఇక్కడ తెలుసు కదా మీకు ఓకేనా ఏర్పడతాయి 1 సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఏర్పడతాయి కదా. సరే చూడండి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఇవి త్రికబంధం ఓకేనా త్రిబుల్ బాండ్ ఓకేనా. సరే చూడండి చూడండి అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే చూడండి టెట్రాసైనో ఓకేనా టెట్రాసైనో ఈథీన్ ఓకేనా టెట్రాసైనో ఈథీన్. అయితే చూడండి ఈ టెట్రాసైనో ఈథీన్ అనేది చూడండి 9 సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది, 9 పై బాండ్ ఏర్పరుస్తుంది ఓకేనా. 9 సిగ్మా బాండ్ అని 9 పై బాండ్ ఏర్పరుస్తుంది. మీరు జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదు. ఆ తర్వాత వచ్చేసి బెంజిన్. ఈ బెంజిన్ వచ్చేసి 12 ఓకేనా. ఈ బెంజిన్ వచ్చేసి 12 పై బాండ్లని 6 సిగ్మా బాండ్లని ఏర్పరుస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ పై అండ్ సిగ్మా బాండ్స్ ఇన్ బెంజిన్. బెంజిన్లో పై బాండ్లు మరియు సిగ్మా బాండ్ల సంఖ్య ఎంత ఉండిద్ది చూడండి. బెంజిన్లో 11 పై బాండ్లు 6 సిగ్మా బాండ్లు ఉంటాయి. అయితే ఈసారి ఇది కూడా అడగచ్చు కదా. టెట్రాసైనో ఇథిలీన్ 9 సిగ్మా బాండ్స్ ఉంటాయి, 9 పై బాండ్స్ ఉంటాయి ఓకేనా. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి చూడండి an example of an element those molecules having 3 valency electrons. అణువులో 3 సంయోజకత ఎలక్ట్రాన్లు ఉన్న 3 సంయోజకత ఎలక్ట్రాన్లు ఉన్న మూలకం యొక్క ఉదాహరణ ఏంటిది ఓకేనా. బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని నేను చెప్పాను. చిట్ట చివరి కక్ష అవుటర్ మోస్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే వాటిని ఏమంటారు సంయోజకత అంటారు. మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. మొదటి గ్రూప్లో కేవలం 1 మాత్రమే ఉండిద్ది. ఎందుకని దాని ఫార్ములా ఏంటిది
రెండవ దానిలో ఓకేనా 2 మాత్రమే ఉంటాయి. ఎందుకని NS2 అంటే PS బ్లాక్కి NS1 నుంచి NS2 వరకు ఉంటాయి. అవునా? ఇదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కూడా అనుకున్నాం. అవునా? సరే, తర్వాత వచ్చేసి చూడండి బ్యాలెన్స్ అని గుర్తుపెట్టుకున్న తర్వాత సో తోడులో మూడవ గ్రూప్లో అంటే 3A ఈ 3A మూడవ గ్రూప్లో NS2 NP1 అని చెప్పాను. తర్వాత 4వ గ్రూప్లో NS2 NP2 అని చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి NS2 NP4 NP5 NP6 అట్లా 8 వరకు ఉన్నాయి. ఇంకా 8 అనేది ఏంటిది? సో ఇది చిట్టు చివరిగా ఉన్నాయమ్మా, జడత్వంతో కూడినాయి కదా. సో ఇనర్ట్ గ్యాసెస్, వాటితో మనకి సంబంధం లేదు. ఇక్కడ ఏమడుతున్నారు? 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 3 సంయోజకత ఎలక్ట్రాన్లు ఉన్న మూలకానికి ఉదాహరణ అన్నాడు. ఇందులో ఉన్నాయన్నీ ఒకటే, ఇందులో ఉన్నాయని 2, ఇందులో ఉన్నాయి 3. అవునా? ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే 3 అంటే ఏమొస్తాయి? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. అవునా? బోరాన్ కింద వస్తుంది అల్యూమినియం, ఇక్కడ ఏమొస్తుంది సిలికాన్, ఫాస్ఫరస్, ఇక్కడ సల్ఫర్, ఇక్కడ క్లోరిన్, ఇలా వస్తుంది కదా. ఇంతవరకు మనం సరిపోతుంది కదా. ఇప్పుడు చూడండి మూడు ఉన్న చూడండి జర్మేనియం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. కానీ ఇది మనకు అవసరమా? ఎందుకని ఇక్కడ 4 ఉంటాయి, 3 ఉండవు. కానీ అల్యూమినియంకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా? ఎందుకని మూడవ గ్రూప్లో ఉండేవి యొక్క సంయోజక ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 3 కదా. సో అందుకని చెప్పేసి మీరు పీరియాడిక్ టేబుల్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? సో చూడండి ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ మీకు ఎప్పుడు కూడా మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి. అప్పుడే మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ కరెక్ట్గా వస్తుంది. ఆన్సర్ మీకు కరెక్ట్గా రాకపోయినా కూడా, అదే చేసే ప్రాసెస్ కరెక్ట్గా రాకపోయినా కూడా ఆన్సర్ పిక్ చేసుకునే విధానం మీకు తెలిస్తే ఆన్సర్ కూడా కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. సరే చూడండి, బోరాన్, అల్యూమినియం, గాలియం, కానీ అక్కడ ఏమి ఇచ్చారు? జర్మేనియం ఇచ్చారు. కాబట్టి ఇది కాదు కదా. సో ఇది కాదు కదా. జస్ట్ 3 వ్యాలెన్సీ ఉండేది ఇదే 3 వ్యాలెన్సీలు ఉంటాయి. బోరాన్ ఆప్షన్ ఇచ్చిన అది కరెక్టే, అల్యూమినియం ఇచ్చిన, గాలియం ఇచ్చిన, ఇండియం ఇచ్చిన, ఓకేనా, తాలియం ఇచ్చినా కూడా కరెక్టే కదా. సరే నిహ్రోనియం, ఓకే చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అల్యూమినియం. ఇచ్చోండి ట్రైవాలెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ట్రైవాలెంట్? ఓకేనా? ట్రైవాలెంట్ ఏది అన్నారు? త్రికోణ మూలకం అంటే ఏంటిది? మళ్ళీ ఏం పెట్టచ్చు? ఓకేనా? చూడండి బోరాన్, ఇండియం, అల్యూమినియం, బోరాన్, అల్యూమినియం. అవునా? బోరాన్, అల్యూమినియం, జర్మేనియం. ఓకేనా? జర్మేనియం. ఓకేనా? తర్వాత ఇంకా ఏమున్నాయి? ఇండియం, తాలియం. ఇవన్నీ కూడా ట్రైవాలెంటేనా? ఇవన్నీ కూడా ట్రైవాలెంట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. చూడండి బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, తాలియం. అర్థమవుతుందా? మళ్ళీ ప్రతిసారి ఇలా టేబుల్ని మీరు చూసుకోకూడదు అనమాట. ఎగ్జామ్ హాల్లో మీకు ఫ్లాష్ అయిపోవాలి గబగబా. ఓకేనా? సరే నెక్స్ట్ చూద్దామా. హౌ మెనీ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఫాస్ఫరస్? ఫాస్ఫరస్ అంటే భాస్వరం అణువులో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? మనకి ఏం తెలుసు? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఇది గుర్తుండేది కదా. సరే ఇప్పుడు చూడండి ఫాస్ఫరస్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అవునా? ఫాస్ఫరస్ ఎందుకని? ఆక్సిజన్ సల్ఫర్ సెల్యూరిన్ పొలోనియం, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్, యాంటిమనీ బిస్మత్, కార్బన్ తర్వాత ఏమొస్తుంది? సిలికాన్. ఓకేనా? సిలికాన్ తర్వాత ఏమొస్తుంది? ఓకేనా? జర్మేనియం తర్వాత ఏమొస్తుంది? ఇది టిన్ లెడ్ కదా. సో ఇక్కడ పి వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఎంత వ్యాలెన్సీ? ఎంత దీనికి? 3. దీనికి ఎంత? 4. మరి దీనికి ఎంత అయింది? 5. అవునా? NH2 NP3 అప్పుడు 5 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 5. ఓకేనా? సో ఇలా చేయాలి. నెక్స్ట్ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ NH4 twice? చూడండి NH4 twice
సో దీని యొక్క ఎన్ని అణువులు ఉన్నాయి అంటున్నారు. ఎన్ని అణువులు ఉన్నాయంటే ఈ మొత్తాన్ని లెక్కిస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? వాళ్ళు ఏమడిగారు? పరమాణు భారం అడిగారా? కాదు, అణువులు ఎన్ని ఉన్నాయి అన్నారు. జస్ట్ అణువులు, ఎన్ని అణువులు ఉన్నాయి అన్నారు అంతే. అంటే పరమాణు సంఖ్య అనుకోండి, ఓకేనా? ఎన్ని అణువులు ఉన్నాయి చూద్దాం. పరమాణు సంఖ్య కూడా కాదు, ఎన్ని అణువులు అంతే. అర్థమవుతుందా? నైట్రోజన్ ఎన్ని అణువులు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి, హైడ్రోజన్ ఎన్ని అణువులు ఉన్నాయి, సల్ఫర్ ఎన్ని అణువులు ఉన్నాయి, ఆక్సిజన్ ఎన్ని అణువులు ఉన్నాయి అడుగుతున్నారు. ఎన్ని అణువులు ఉన్నాయి మొత్తం లెక్కిస్తే సరిపోతుంది, ఓకేనా? ఇలాగే ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. పరమాణు సంఖ్యలు ఆధారంగా మొత్తం ఎంత అని, లేదా మాలిక్యులర్ వెయిట్, పరమాణు భారం, ఇట్లా కూడా అడగచ్చు, ఓకేనా? సరే, మూలకం యొక్క ద్రవ్యరాశి అని కూడా అడగచ్చు ఒక్కొక్కసారి. చూడండి, ఇప్పుడు ఎన్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అవునా? సరే, 2 ఎన్నులు 2 ఉన్నాయి, ప్లస్ హెచ్ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే ఎంత? 4 × 2 8. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు ఎంత మొత్తం? 8 2 10 15. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 15. ఈసారి పరమాణు సంఖ్య గురించి అడిగితే పరమాణు సంఖ్యలు అన్నీ యాడ్ చేయాలి. ఈసారి పరమాణు భారం గురించి అడిగితే పరమాణు భారం మొత్తం యాడ్ చేయాలి, ఓకేనా? సరే, నెక్స్ట్. ఇఫ్ ద valency of aluminum is 3 and that of oxygen is 2, then the chemical formula of aluminum oxide. జనరల్గా మనకు తెలుసు అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3 అని తెలుసు, Al2O3 అని తెలుసు. కానీ ఓకే, కరెక్టే. ఇప్పుడు డైరెక్ట్ తెలిస్తే Al2O3 ఆన్సర్ ఇది కరెక్టే. అయితే దీన్ని ఎలా చేస్తారు అంటే చూడండి, యాక్చువల్గా అల్యూమినియానికి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది? అల్యూమినియానికి వ్యాలెన్సీ సంయోజకత ఎంత ఉంటుంది? అల్యూమినియం ఇది ఎక్కడ వస్తుంది? 3వ గ్రూప్ 3A, అవునా? అంటే ఎంత? 3 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏమున్నాయి? ఆక్సిజన్. ఈ యొక్క ఆక్సిజన్కి ఎంత సంయోజకత? ఆక్సిజన్ యొక్క సంయోజకత ఎంత? బ్యాలెన్సీ 2, ఓకే, బ్యాలెన్సీ 2. కానీ జనరల్గా చూడండి, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ 1 2 3 3 4 5 6. అయితే సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దీనికి 3, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ దీనికి 6. కానీ ఇలా రియాక్షన్ పొందాలి అంటే నేనేం చెప్పాను పీరియడ్ టేబుల్లో? రియాక్షన్స్ ఎందుకు జరుగుతాయి, అసలు చర్యలు ఎందుకు జరుగుతాయి? టు గెట్ ద ఆక్టాక్టివ్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, నిశ్చలత్వం కోసం, జడత్వం కోసం. ఈ జడత్వం అంటే ఏంటిది? 18th గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 0th గ్రూప్ ఎలిమెంట్స్, జడవాయువులు అంటారు కదా. సో వాటిలాగా తయారవడానికి రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఇది ఎన్ని ఎలక్ట్రాన్ని కోల్పోతే జడత్వంగా మారుతుంది? 3 ఎలక్ట్రాన్లను కోల్పోతే జడత్వంగా మారుతుంది. 3 ఎలక్ట్రాన్లు కోల్పోతే జడత్వంగా మారుతుంది. ఎందుకని? 3 కోల్పోతే ఏమైంది? 13 కాస్త 10 అయింది. మరి 10 ఏంటిది? నియాన్. మరి నియాన్ అంటే ఏంటి? జడత్వ వాయువు లేదా జడవాయువు. కాబట్టి స్టేబుల్గా ఉండిద్దా? చూడండి, దీనికి మొత్తం 6 ఉన్నాయి. 6 కోల్పోవచ్చు, కానీ 6 కోల్పోవాలంటే ఎక్కువ శక్తి కావాలి. కానీ ఎక్కువ శక్తి ఇది యూస్ చేసిద్దా? చేయదు. కోల్పోవడం ఈజీయా, పొందడం ఈజీయా అని దాన్ని బట్టి ఎనర్జీని వాడిద్ది అనమాట. ఇప్పుడు 6 కోల్పోవడం కంటే ఇంకొక 2 వస్తే, సో ఆక్సిజన్ తర్వాత ఏముంది? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, అవునా? ఫ్లోరిన్ తర్వాత ఏముంటుంది? సో హీలియం, నియాన్లా మారచ్చు. 2 వస్తే నియాన్లా మారచ్చు. అంటే ఇది ఇంకా స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావడానికి ఎన్ని కావాలి? 2, ఓకేనా? 2 కావాలి. సో ఇప్పుడు అల్యూమినియానికి 3 కావాలి, ఈ యొక్క ఆక్సిజన్కి 2 కావాలి. కాబట్టి ఇదంతా చెప్పేస్తున్నాను చూడండి. సో చూడండి, అల్యూమినియానికి 2 కావాలి, అల్యూమినియానికి 3 పోవాలి, ఆక్సిజన్కి 2 కావాలి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, Al3O2 అంతేనా? దీన్ని ఏం చేస్తారంటే మనకి క్రిస్ క్రాఫ్ట్ మెథడ్ అని ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే క్రాస్ మల్టిప్లై చేయడం అంతే. క్రిస్ క్రాఫ్ట్ మెథడ్ అని అంటారు, ఓకేనా? అంటే దీన్ని ఇటు రాయాల్సి వస్తుంది, అప్పుడేమైంది? Al క్రాస్ కదా, క్రాస్లో ఏముంది? 2, Al2. సో O అంటే ఆక్సిజన్, సో 2 రాయాలి, కానీ క్రిస్ క్రాస్ మెథడ్ కదా కాబట్టి 3 రాయాలి. అప్పుడు ఏమైంది? Al2O3 అయింది. యాక్చువల్గా చూడంగానే తెలిసిపోద్ది ఇది దేని గురించి అడుగుతున్నారు, Al2O3 గురించి అర్థమైంది. మిగతా ఏమన్నా ఇస్తే ఎలా చేస్తారు అనేదాన్ని నేను చెప్తున్నాను, ఓకేనా? సరే, నెక్స్ట్, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్
ఇన్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? సో చూడంగానే అర్థమవుతుంది కదా, కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అవుతుంది? 4. చూడంగానే చెప్పొచ్చు 4 అని, అంతేనా? సరే చూద్దాం, అవునో కాదు చూద్దాం, లేదా మార్చుకుందాం. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకేనా? సో దాని యొక్క వ్యాలెన్స్ ఎంత అంటున్నారు. ఇప్పుడు జనరల్గా దీని యొక్క చిట్ట చివరి కక్షలో ఉండే మూలకాలు అసలు దీని సంయోజకత ఎంత? దీని సంయోజకత ఎంత? ఓకేనా? దేనిది? కార్బన్ది సంయోజకత ఎంత? ఓకేనా? చూద్దాం. సో ఎంత? బోరాన్కి ఎంత ఉంది? 3. కార్బన్కి ఎంత ఉంది? 4. సో ఆన్సర్ ఎంత? 4 కదా. సో ఇది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.